ఓం నమ శివాయ. జ్ఞానమురళి మీకోసం మీ భాషలో. జ్ఞానమురళి 40వ భాగము. అందరం శివబాబా స్మృతిలో చదువుకుందాము. నేను ఈశ్వరీయ విద్యార్థిని. శివబాబా నాకు టీచరు. బాబా నాకు సద్గురువు. నేను మాస్టర్ సద్గురువును. బాబా పరిచయం లభించినప్పుడు జ్ఞానము తెలుసుకుంటున్న కొత్తలో పిల్లలు శ్రద్ధతో వినయ విధేయతలతో సేవ చేస్తున్నారు. కొంతకాలం తర్వాత సేవల ద్వారా పేరు గౌరవం రాగానే నేనే చేశాను, నేను కాబట్టి చేశాను, నేను చేయకపోతే ఆ సేవ జరిగి ఉండేది కాదు అని చెప్పి అహంకారానికి వశమైపోయి ఎంతోమంది కింద పడిపోయారు అంటున్నారు బాబా. రుద్రజ్ఞాన యజ్ఞానికి సహయోగి అయి మీరు చేస్తున్న సేవలకు కావలసిన శక్తిని, గైడెన్స్ని సర్వశక్తివంతుడినైన నేను ఇచ్చి మిమ్మల్ని ముందు పెట్టి చేయిస్తున్నాను అంటున్నారు బాబా. మీరేమో చేయిస్తున్న నన్ను పక్కన పెట్టేసి నేనే చేస్తున్నాను అనే భ్రమలో పడిపోయి మాయకు వశమైపోయి ఈశ్వరీయ సేవలకు దూరం అయిపోతున్నారు. అర్థమవుతుందా అంటున్నారు బాబా. పిల్లలను ప్రయోజకులుగా చేయడానికి ప్రతి తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి స్కూల్ ఫీజులు కట్టి వారికి ఆహారం పెట్టి బట్టలు కొనిచ్చి ఇలాంటివి ఎన్నో సమకూర్చి పిల్లలు విజయం సాధించడం కోసం ఎంతో కష్టపడతారు. తన కొడుకు చక్కగా ప్రయోజకుడై కలెక్టర్ అయ్యాడనుకోండి, ఆ విజయోత్సవ సభలో మా తల్లిదండ్రులు ఏమీ నాకు చేయలేదు, చిన్నప్పటి నుంచి నేనే కష్టపడి చదువుకున్నాను అని తల్లిదండ్రుల ముందే ఆ సభలో చెబితే ఇది ఎంతవరకు న్యాయమో మీరే చెప్పండి. ఇది అహంకారమా కాదా గమనించండి అంటున్నారు బాబా. మీరు మంచి కర్మలు చేయండి, ఫలితం గురించి ఆందోళన పడొద్దు. ఫలితం గురించి ఆలోచించారంటే అహంకారం వచ్చేస్తుంది. పదమాపదం ఇస్తానని చెప్పాను కదా, చింతపడవలసిన అవసరం ఏముంది అని అడుగుతున్నారు బాబా. మీరు సేవకు పోయినప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చినా ధైర్యంగా నిలబడి సేవ చేయాలి. భయపడ్డారు అంటే నా శక్తి మీద మీకు నమ్మకం లేదని అర్థం. నా పైన నిశ్చయం లేని మీరు విజయం ఎలా సాధిస్తారు? సర్వశక్తివంతుడినైన నా శక్తిపై నమ్మకం ఉన్నవారు ఎలాంటి పరిస్థితిలోనైనా ధైర్యంగా నిలబడగలుగుతారు. భయపడ్డారు అంటే మాయకు వశమైపోయినట్లే. మీరు ఆత్మిక స్థితిలో లేరని అర్థం. దేహస్థితిలో ఉన్నప్పుడే భయాందోళనకు గురవుతారు. అర్థమవుతుందా అని అంటున్నారు బాబా. మీకు అనారోగ్యం కలిగినా కానీ, కుటుంబపరంగా సమాజపరంగా ఎటువంటి వ్యతిరేకత వచ్చినా కానీ రుద్రజ్ఞాన యజ్ఞం కోసం సేవకు వెళ్తున్నాను అనే దృఢ సంకల్పం చేసుకుని ఒక అడుగు ముందుకు వేయండి. మిగతా అడుగులన్నీ నేను వేయిస్తాను అంటున్నారు బాబా. మీరు ధైర్యంగా ఒక్క అడుగు వేస్తే మిగతా అడుగులకు కావలసిన శక్తిని, ధైర్యాన్ని నేను ఇస్తాను అంటున్నారు బాబా. మీరు ఒక సేవా అవకాశం కోల్పోతే అలాంటి అవకాశం మళ్ళీ రావాలంటే వచ్చే కల్పం వరకు వెయిట్ చేయవలసిందే కదా. ఒక గంట సేపు ట్రైన్ కోసమో బస్సు కోసమో వెయిట్ చేయమంటేనే విసిగిపోతారు. మళ్ళీ 5000 సంవత్సరాల వరకు వెయిట్ చేయడం ఎంత కష్టమైన పని. చాలా తెలివి తక్కువతనం. తెలివైన వారిగా అవ్వండి. సేవ కోసం ఆజ్ఞ లభించగానే ఎవరిడీ బాబా అనే మాట పక్కా చేసుకోండి. తప్పకుండా విజయం మీదే. మిమ్మల్ని వ్యతిరేకించిన వారు, విమర్శించిన వారు రాబోయే రోజులలో సాక్షాత్కారాలు జరిగినప్పుడు మళ్ళీ ప్రశంసించడానికి ముందు వరుసలో నిలబడతారు. అర్థమవుతుందా అంటున్నారు బాబా. శివబాబా ఇస్తున్న వరదానం ధైర్య స్వరూప భవ. ఓం నమ శివాయ.